కేజీకి అర కేజీ శారీస్ ఫ్రీనా? ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మామా. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. నిన్న 6 గంటల పాటు మిథున్ రెడ్డిని ప్రశ్నించిన సిట్ అధికారులు ఆయన్ను అరెస్ట్ చేశారు. మరోవైపు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో 305 పేజీలతో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది సిట్. కొత్తగా మరో 8 మందిని నిందితులుగా చేర్చింది. దీంతో లిక్కర్ కేసులో నిందితుల సంఖ్య 48 మందికి చేరింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ఇవాళ న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు. ఆయన నుంచి మరింత సమాచారం రాబట్టడం కోసం కస్టడీకి ఇవ్వాలని కోరనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్లో నిన్న అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని ఇవాళ న్యాయమూర్తి ముందు సిట్ అధికారులు అయితే హాజరుపరచబోతా ఉన్నారు. ఆయన నిన్న విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడంతో నిన్న విచారణకు వచ్చారు. 6 గంటల పాటు సుదీర్ఘంగా సిట్ అధికారులు మిథున్ రెడ్డిని విచారించిన తర్వాత ఆయన విచారణకు సహకరించట్లేదని చెప్పి అరెస్ట్ కూడా చేశారు. నిన్న 8 గంటలకు ఆయన అరెస్ట్ చేసినట్టు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అధికారులు సమాచారం అందించారు. ప్రస్తుతం నిన్న సిట్ కార్యాలయానికి వచ్చినటువంటి మిథున్ రెడ్డి ఇంకా అదే కార్యాలయంలో ఉన్నారు. ఇవాళ 11 గంటల తర్వాత మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే తరలిస్తారు. ఆ ఆసుపత్రికి తరలించిన తర్వాత వైద్య పరీక్షలు పూర్తయినాక నేరుగా న్యాయమూర్తి ఎదుటైతే మిథున్ రెడ్డిని హాజరుపరచబోతున్నారు. ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి A4గా ఉన్నారు. ఆయనే మొదటి నుంచి ఈ కేసుకు సంబంధించి కీలక నిర్ణయాలన్నీ తీసుకున్నారని కూడా సిట్ చెప్తా ఉంది. అందులో భాగంగానే కొన్ని ఆధారాలను కూడా సేకరించినట్టుగా, ఆ ఆధారాలను కూడా ప్రస్తుతం ఈ కేసులో కీలకంగా ఉన్నట్టుగా కూడా సిట్ అధికారులు చెప్తున్నారు. అదే ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి కూడా అటు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినా అవన్నీ డిస్మిస్ కావడంతో ఆయనకు విచారణకి హాజరు కావడం, ఆ తర్వాత అరెస్ట్ అవడం అనేది జరిగాయి. ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీకి కూడా ఇవ్వాలని సిట్ అధికారులు కోరబోతా ఉన్నారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచిన తర్వాత మరిన్ని కీలక వివరాలు మిథున్ రెడ్డి దగ్గర నుంచి తెలుసుకోవాల్సి ఉంది అనే విషయంతో ఆయన్ని కస్టడీకి కూడా అడిగే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం నిందితుల సంఖ్య కూడా 48కి చేరుకుంది. ఇప్పటి వరకు కూడా, అంటే నిన్న మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యే వరకు నిందితుల సంఖ్య 40 మాత్రమే. కానీ నిన్న ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఆ ఛార్జ్ షీట్లో అదనంగా 8 మంది నిందితుల పేర్లను కూడా చేరుస్తూ కూడా ఆ ఛార్జ్ షీట్ను కూడా దాఖలు చేసిన నేపథ్యంలో వాళ్ళందరూ ఆ 8 మందితో కలిపి మొత్తం నిందితుల సంఖ్య 48కి చేరుకుంది. అదేవిధంగా అరెస్టు చేసిన నిందితుల సంఖ్య 12 కూడా చేరుకున్న నేపథ్యంలో ఇవాళ మిథున్ రెడ్డికి సంబంధించిన అరెస్టు తర్వాత జరిగే ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించడం, ఆ తర్వాత నేరుగా న్యాయమూర్తి ఎదుట హాజరుపరచడానికి సిట్ అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. 11 గంటల తర్వాత అయితే మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి అయితే తరలించబోతా ఉన్నారు. సెంటర్ రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.